విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో సబ్సిడీ ద్వారా కూరగాయల అమ్మకాలు కొనసాగుతున్నాయి. ట్రక్కుల ద్వారా లోతట్టు ప్రాంతాల్లో ఏ కూరగాయలైనా కేజీ 10 రూపాయలకే అమ్ముతున్నారు. సబ్సిడీ కూరగాయలు కొనుగోలు చేసేందుకు ఆయా ప్రాంతాల ప్రజలు క్యూ కడుతున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం టీవీ9 కరెస్పాండెంట్ క్రాంతి అందిస్తారు. వరద ముంపుకి గురైన లోతట్టు ప్రాంతాల్లో నిత్యావసర సరుకులు కొనడానికి కానీ కూరగాయలు కొనడానికి కానీ ఇబ్బంది అవుతుంది కాబట్టి ప్రభుత్వ ఆధ్వర్యంలో తక్కువ ధరకే నిత్యావసర సరుకులను కానీ కూరగాయలను కానీ అమ్ముతున్నారు. కొన్ని చోట్ల ఉచితంగానే గవర్నమెంట్ పంచుతుంది. అయితే ప్రజెంట్ మనం ఉన్నటువంటి ఏరియా సింగనగర్ నుంచి లోపలికి వచ్చే ఊర్మిళ నగర్ ఇటువైపు మనం చూస్తే కనుక ఏదైతే ఫార్మర్స్ నుంచి వచ్చేటటువంటి కూరగాయలు ఉంటాయో వాటిని నేరుగా ఇలా ట్రక్కుల ద్వారా తీసుకుని వచ్చి తక్కువ ధరకి లోకల్గా అమ్ముతున్నారు. ఇక్కడ కొంతమంది పబ్లిక్ ఉన్నారు, వాటితో మాట్లాడదాము. సార్ చెప్పండి. చాలా అద్భుతంగా ఉంది చంద్రబాబు గారి పాలన. అందరికీ ఆ వస్తువులు కానీ నిత్యావసర సరుకులు కానీ ఏ లోపం లేకుండా అందిస్తున్నటువంటి ఘనత ప్రభుత్వానికే దక్కుతుంది. ఏ లోటు లేకుండా దొరుకుతుంది. కూరగాయలు కూడా 10 రూపాయలకి ఇవ్వడం విశేషం. చాలా బాగుంది, ఎటువంటి ప్రాబ్లం లేకుండా బాగుంది. 10 రూపాయలు కిలో ఏదన్నా 10 రూపాయలకి అమ్ముతున్నారు. బాగుంది, ఫ్రెష్గా ఉన్న కూడా ఉన్నాయి. ఈ రోజు మాకు ఇలా ఉందంటే చంద్రబాబు గారి నాయుడు వల్ల మేము ఇలా ఉండగలుగుతున్నాము. ఎలాంటి ఇబ్బంది లేకోకుండా మమ్మల్ని అన్ని సౌకర్యం చేస్తున్నారు. సో ఇది పరిస్థితి. మనం ఇక్కడ చూస్తే కనుక కూరగాయలు కొనడానికి వీళ్ళు చాలా దూరం వెళ్ళాలి. చాలా వరకు దారి కట్ అయిపోయింది. 2 వీలర్స్ కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి లేదు. కానీ ఎంట్రీ పాయింట్స్లో కొంతవరకు ఈజీగా ఉంది. లోపల ఉన్న వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. అయినప్పటికీ కూడా అవకాశం ఉన్నంత మేరకు కూరగాయలను తీసుకొచ్చి ఇలా ఏ కూరగాయలైనా సరే 10 రూపాయలకి తక్కువ ధరకు అమ్ముతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఏదైనా కూడా నిన్నటి వరకు ఇబ్బంది పడ్డారు కాబట్టి ఇవాళ ఈ సౌకర్యం రావడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ అంజీతో క్రాంతి, టీవీ9 విజయవాడ నుంచి.